వెల్కమ్ స్టూడెంట్స్ అండ్ మై డే పేరెంట్స్. ఎప్సెట్ 2026 తెలంగాణ స్టేట్కి సంబంధించి స్టూడెంట్స్ అందరికీ గుడ్ న్యూస్. ఇకపై జోసా కౌన్సిలింగ్లో ఉన్నట్టుగా మనకు కౌన్సిలింగ్ ప్రాసెస్ అయితే ఉండబోతుంది. దీని ద్వారా స్టూడెంట్స్కి సీట్స్ మంచి టాప్ కాలేజీలో మిస్ అవ్వకుండా ఉంటారు. సో అదేంటి అనేది క్లారిటీగా చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. ఎప్సెట్ 2026 ప్రిపరేషన్ సంబంధించి కంప్లీట్ గైడెన్స్ కోసం వాట్సాప్ ఛానల్ క్రియేట్ చేయడం జరిగింది. డిస్క్రిప్షన్లో కామెంట్లో మీకు పిన్ చేస్తాను, జాయిన్ అవ్వండి వెంటనే. అండ్ ఇక్కడ దీంతో పాటు అప్లికేషన్ ప్రాసెస్లో కూడా మనకు న్యూగా క్యాస్ట్ రిలేటెడ్ చేంజెస్ అయితే చేశారు. అవేంటి అనేది కూడా చెప్తాను. మీకు బిలో 5K ర్యాంక్ రావాలంటే వెబ్సైట్లో కంప్లీట్గా పీవైక్యూస్తో పాటు మీకు హ్యాండ్ నోట్స్ కూడా ఉండాలి. దానికి సంబంధించిన డీటెయిల్స్ మీకు పీడిఎఫ్ రూపంలో మీకు పీవైక్యూస్తో పాటు హ్యాండ్ నోట్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. డిస్క్రిప్షన్లో కామెంట్లో ప్రొవైడ్ చేశాను, చూడండి. సో ఇక్కడ మీకు ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళడానికి హాల్ టికెట్ పైనే క్యూఆర్ కోడ్స్ అయితే ఇస్తారు, ఈజీగా సెంటర్ రీచ్ అవ్వడానికి. ఇది ఫస్ట్ వన్. సెకండ్ వన్ వచ్చి మనకు కేటగిరీ సంబంధించి ఎస్సీ స్టేట్ క్యాస్ట్కి సంబంధించి 1, 2, 3 కేటగిరీ డివైడ్ చేశారు కదా. అప్లికేషన్లో ఇండివిజువల్ కేటగిరీస్ వైజ్గానే అప్లికేషన్ తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఇప్పటి వరకు బీసీ కేటగిరీకి సంబంధించి ఓన్లీ బీసీ ఏబిసిడి అని మాత్రమే ఎంటర్ చేసే వాళ్ళం అప్లికేషన్స్లో. కానీ ఇప్పటి నుంచి అప్లై చేసే అప్లికేషన్స్లో మీ ఏబిసిడిలలో కూడా క్యాస్ట్ ఏదైతే ఉంటుందో ఆ క్యాస్ట్ బేస్ చేసుకొని కంప్లీట్గా స్టూడెంట్స్ ఎంతమంది అప్లై చేస్తున్నారు కౌంట్ కావాలని బీసీ కమిషన్ అడిగినందువల్ల ఇకపై అప్లికేషన్లో బీసీ ఏ అంటే ఏలో ఏ క్యాస్ట్, బి అంటే బిలో ఏ క్యాస్ట్ అనే డీటెయిల్స్ కూడా ఫిల్ చేయాలి. సో ఇప్పుడు అందరూ ఎదురు చూస్తున్న గుడ్ న్యూస్ విషయానికి వస్తే ఇక్కడ చూడండి, మనకు ఇది ఏపీ స్టేట్కి సంబంధించి ఎంసెట్లో లేదు, ఓన్లీ తెలంగాణ స్టేట్లోనే ఉంది. అది కూడా ఈ ఇయర్. ఇంకా గుడ్ న్యూస్ ఏంటంటే మనకు వెబ్సైట్ సంబంధించి ఇంజనీరింగ్ ప్రవేశాల్లో మాక్ కౌన్సిలింగ్ కండక్ట్ చేశారు ఫస్ట్ ఫేజ్ కంటే ముందు. మాక్ కౌన్సిలింగ్ అంటే తెలియని వాళ్ళు ఉంటే కనుక ఏంటి అంటే ఫస్ట్ మనకు ర్యాంక్ వస్తుంది. ర్యాంక్ వచ్చిన తర్వాత మీరు వెబ్ ఆప్షన్స్ ఇస్తే మీకు ఇచ్చిన ఆప్షన్స్ బేస్ చేసుకొని సీట్ అలాట్మెంట్ ఉండేది. డైరెక్ట్గా ఫేజ్ 1 సీట్ అలాట్మెంట్ చేస్తే మీ ర్యాంక్కి మీరు ఇచ్చిన ఆప్షన్స్ కరెక్ట్గా ఉన్నా లేకపోయినా మీరు ఇచ్చిన ఆప్షన్స్ బేస్ చేసుకొని ఒక సీట్ వచ్చేది. అప్పుడు స్టూడెంట్స్ అందరూ రియల్ అయ్యి మేము కరెక్ట్గా ఆప్షన్స్ ఇవ్వలేదో, లేదు మాకు కరెక్ట్గా తెలియలేదో, దానివల్ల మిస్ అయ్యాం, మాకు మంచి ర్యాంక్ ఉన్న సీట్ మిస్ అయిందని బాధపడేవాళ్ళు. సో అలా ఉండకూడదని జోసా కౌన్సిలింగ్లో ఎలా అయితే మనకు మాక్ కౌన్సిలింగ్ అని ఇచ్చారో, అంటే మాక్ సీట్ అలొకేషన్ అని అంటాం. ఈ మాక్ సీట్ అలొకేషన్ అంటే ఏంటి అంటే మీరు ర్యాంక్ వచ్చింది, కౌన్సిలింగ్ స్టార్ట్ అయింది, ఫస్ట్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ మీకు డైరెక్ట్గా కరెక్ట్గా ఫస్ట్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ రావడానికంటే ముందు మార్క్ సీట్ అలొకేషన్ అని ఇస్తారు. అంటే మీరు ఇచ్చిన ఆప్షన్స్కి కరెక్ట్గా మీకు రావాల్సిన సీటు మీ ర్యాంకుకి వస్తుందా లేదా, మీ ఆప్షన్స్ కరెక్ట్ ఆర్డర్లో ఇచ్చారా లేదా, మీకు ఏ సీటు మిస్ అవుతుంది, ఏ సీటు మీరు మిస్ అవ్వకుండా ఉండొచ్చు అనేది క్లారిటీగా అర్థమైపోతుంది ఇక్కడే. దీన్ని బేస్ చేసుకొని మీరు మళ్ళీ మీ చాయిసెస్, మీ వెబ్ ఆప్షన్స్ మార్చుకుంటే మళ్ళీ ఫస్ట్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ వచ్చిన తర్వాత మీకు కరెక్ట్గా సీట్ అలాట్మెంట్ అవుతుంది. ఇదే ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ కంటే ముందు ఒక మాక్ కౌన్సిలింగ్ కండక్ట్ చేయడంతో పాటు మళ్ళీ సెకండ్ ఫేజ్ కూడా మాక్ కౌన్సిలింగ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, మాక్ కౌన్సిలింగ్ నిర్వహించి సీట్లు కేటాయించారు. దాంతో అభ్యర్థులు ఆప్షన్లు ఇచ్చుకోవడంలో తాము చేసిన పొరపాట్లను గుర్తించి అసలు కౌన్సిలింగ్కు దాదాపు 40,000 మంది ఆప్షన్లు మార్చుకున్నారు. చూడండి, 40,000 మంది స్టూడెంట్స్ ఆప్షన్స్ చేంజ్ చేసుకున్నారంటే మాక్ కౌన్సిలింగ్ వల్ల ఎంత క్లారిటీ ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది అనేది ఇక్కడే మీకు అర్థమవుతుంది. సో అలాగే సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ కూడా ఇలా మాక్ కౌన్సిలింగ్ కండక్ట్ చేయండి, దానివల్ల మాకు ఇంకా క్లారిటీ వస్తుంది, టాప్ కాలేజీలో సీట్ మిస్ అవ్వకుండా ఉంటామని చెప్పి స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ చాలామంది లాస్ట్ ఇయర్ రిక్వెస్ట్ చేసినప్పటికీ ఆల్రెడీ షెడ్యూల్ రిలీజ్ అయిపోయింది, షెడ్యూల్ ఫైనలైజ్ చేశారు. మళ్ళీ మాక్ కౌన్సిలింగ్ కండక్ట్ చేయడానికి టైం లేదు కాబట్టి లాస్ట్ ఇయర్ ఇవ్వలేదు. కానీ ఈసారి 2వ విడత మాక్ కౌన్సిలింగ్ కూడా నిర్వహించనున్నారు. అంటే మీకు సెకండ్ టైం కూడా మాక్ కౌన్సిలింగ్ కండక్ట్ చేస్తే మీరు మీ ర్యాంక్కి ఆప్షన్స్ ఇస్తారు. ఇచ్చిన ఆప్షన్స్కి ఫస్ట్ మార్క్లో మీకు ఏ సీట్ వచ్చింది, మీరు ఎన్ని ఆప్షన్స్ చేంజ్ చేసుకోవచ్చు అనేది చూసుకున్న తర్వాత మళ్ళీ మీరు ఆప్షన్స్ చేంజ్ చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత ఇంకొక మార్కు ఆల్రెడీ కండక్ట్ చేస్తారు కాబట్టి రెండవసారి అప్పుడు మీరు మళ్ళీ ఆప్షన్స్ చేంజ్ చేసుకోవడానికి ఇంకా ఛాన్స్ ఉంటుంది. దీనివల్ల టాప్ కాలేజీలో మీకు కావాల్సిన కాలేజీలలో మంచి బ్రాంచ్లో సీట్ మిస్ అవ్వకుండా ఉంటారు. చాలామంది స్టూడెంట్స్కి ఏమవుతుందంటే ర్యాంక్ వచ్చి
ఫస్ట్ ఫేజ్లో సీట్ అలాట్మెంట్ రాగానే చాలామంది కాలేజెస్ సీట్స్ గురించి తెలియకుండా ఆప్షన్స్ ఇచ్చేసి సీట్ వచ్చిన తర్వాత అరే ఈ కాలేజ్ బాగాలేదంటే కదా, ఈ బ్రాంచ్ బాగాలేదంటే కదా, నాకు వచ్చిన ర్యాంక్కి మంచి టాప్ కాలేజీలో మీరు సిఎస్సి ఎక్స్పెక్ట్ చేసిన సిఎస్సిలో సబ్ బ్రాంచెస్ ఉన్నాయి కదా, అందులో సీట్ వచ్చేది కదా అని చెప్పి చాలామంది బాధపడేవాళ్ళు. సో ఇప్పుడు ఆ సిచ్యువేషన్ ఏదీ లేకుండా స్టూడెంట్స్ అందరికీ మంచి అడ్వాంటేజ్ ఉండేలాగా ఈ చేంజెస్ అయితే చేశారు. దీనివల్ల ప్రతి ఒక్క స్టూడెంటు మీకు కరెక్ట్గా మార్క్ కౌన్సిలింగ్ చేసుకుంటే ఆటోమేటిక్గా మీ ర్యాంకింగ్కి తగ్గట్టు మంచి టాప్ కాలేజీలో మంచి బ్రాంచ్లో అయితే సీట్స్ వస్తాయి. థ్యాంక్ యూ. వాట్సాప్ ఛానల్లో అయితే జాయిన్ అవ్వండి, మిస్ అవ్వకండి.